వనపర్తి జిల్లా కేంద్రంలోనే గణేష్ నగర్ కాలనీకి చెందిన భర్త కురుమూర్తి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్తో కలిసి భార్య నాగమణి దారుణంగా హత్య చేసి శ్రీశైలం డ్యాంలో పడేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మృతుడు కురుమూర్తి చెల్లెలు చెన్నమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడు భార్యపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. ప్లాన్ ప్రకారమే కురుమూర్తిని హత్య చేసి శ్రీశైలం డ్యాంలో శివాని విసిరేసినట్లు ఎస్పీ తెలిపారు. సోదరుడు కనబడట్లేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది, కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మెదపట్లేదని చెప్పి ఆ సందేహంతో ఆమె తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే కురుమూర్తి మన చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి, కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉన్నదని విషయం తేలింది. దీనిలో తమ సంబంధానికి అడ్డుగా ఉండడానికి ఉద్దేశంతో ఈ మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురుతో కూడా కొద్దిగా ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసింది. సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని మధ్యాహ్నం పూట 25వ తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నుండి చంపడం జరిగింది. తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడి నుండి కృష్ణానదిలో విసిరివేయడం జరిగింది. ఈ విషయం మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేయడం, పోస్ట్మార్టం